అనుకున్నదొకటి, అయినదొకటి. ఎందుకంటే బేసిక్‌గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20లో ఇండియా గెలిస్తే, సెకండ్ టీ20లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. థర్డ్ టీ20లో ఇండియా గెలిచింది. కీలకమైన 4వ టీ20 సౌత్ ఆఫ్రికా గెలిచి ఎలా అయినా సిరీస్‌ను సమం చేయాలనుకుంటే నిన్న మ్యాచ్ జరగకుండానే రద్దయిపోయింది. కారణం పొగమంచు, కాలుష్యం. ఈ 2 వల్ల రద్దయింది మ్యాచ్. అందువలన సౌత్ ఆఫ్రికాకు నెక్స్ట్ 5వ టీ20 రేపు జరగబోయేది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఖచ్చితంగా గెలవాలి. ఇక్కడ గెలిచినా కానీ సౌత్ ఆఫ్రికాకు పెద్దగా పొరిగేది ఏమి ఉండదు. సిరీస్ మాత్రం సమం చేస్తుంది. మరి సిరీస్ సమం అయితే కప్పు ఎవరి దగ్గర ఉంటుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇండియా ప్లేయింగ్ లెవెల్, ఈ గ్రౌండ్ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ అన్నీ ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, ఇప్పటి వరకు మనకు ఈ నరేంద్ర మోడీ స్టేడియం చూస్తే మాత్రము ఎక్కువ బ్యాటింగ్ అలాగే బౌలింగ్కు అనుకూలిస్తుంది. బౌలింగ్లో స్పిన్నర్ల కంటే ఫాస్టర్లకు బాగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 10 టీ20 మ్యాచ్లు జరిగితే మొదటి బ్యాటింగ్ చేసినటువంటి టీము 6 సార్లు గెలవగా, సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీము 4 సార్లు గెలిచింది. ఇక్కడ మిగతా గ్రౌండ్స్ కంటే ఇది కొద్దిగా లాంగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా స్కోర్ చేయడానికి కష్టపడాలి. ఓవరాల్గా ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 160 పరుగులు రాగా, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 137 పరుగులు. ఇక్కడ ఇండియాకు లక్ ఏంటంటే హైయెస్ట్ స్కోరు ఇండియానే నమోదు చేసింది, 234 పరుగులు న్యూజిలాండ్ మీద. అంతేకాకుండా ఇక్కడ లోయెస్ట్ స్కోర్ కట్టడి చేసింది కూడా ఇండియానే, న్యూజిలాండ్ను 66 పరుగులకు ఆల్అౌట్ చేసి. అంతేకాకుండా ఇక్కడ చేజింగ్ కూడా ఇండియానే రికార్డు ఉంది, ఇంగ్లాండ్ పైన 166 పరుగులు చేసింది. అలాగే ఇక్కడ చేజ్ను డిపెండ్ చేసుకునేది మాత్రం 107 పరుగులు వెస్టిండీస్ ఉమెన్స్ మన ఇండియా ఉమెన్స్ మీద నిలబెట్టుకునింది. అంతేకాకుండా ఈ పిచ్లో ఇప్పటి వరకు ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా 5వ టీ20 విజయం సాధిస్తే మాత్రం అప్పుడు సిరీస్ 2-2 సమం అవుతాయి. బేసిక్గా ద్వైపాక్షిక సిరీస్లో ఇట్లా సమం అయితే గతంలో ఏ టీము గెలిస్తే ఆ టీం దగ్గరనే కప్పు ఉంటుంది కదా, అలాగే ఇక్కడ సమమైనప్పుడు ఆ టీం దగ్గరనే ఉంటుంది. గతంలో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్లో ఇండియా గెలిచింది కాబట్టి 3-1తో, అందువలన కప్పు ప్రజెంట్ ఇండియా దగ్గరనే ఉంది. ఇన్ కేస్ 5వ టీ20 ఇండియా ఓడిపోయినా కానీ ఈ కప్పు మన ఇండియా దగ్గరనే ఉంటుంది. ఇంకా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే 4వ టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైస్ కెప్టెన్ అయినటువంటి శుభమన్ గిల్ కాలి గాయమయ్యింది కాబట్టి అతను ఈ సిరీస్కు రూల్ అవుట్ అయ్యాడు. ఇందువలన బేసిక్గా ఓపెనర్గా అభిషేక్ శర్మతో పాటు మరొక ఓపెనర్గా ఇక్కడ సంజు శాంసన్కు ఛాన్స్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నవి. సంజు శాంసన్కు ఇప్పటి వరకు అవకాశం రాలేదు కదా, తనకు వచ్చిన అవకాశాన్ని తను పూర్తిగా చేతులారా ఒడిసి పట్టుకుంటే మాత్రం శుభమన్ గిల్కు ఇంకా చిక్కులే ఎదుర్కోవాలి. ఓవరాల్గా చూస్తే ప్రజెంట్ మాత్రం ఒకరు ఓపెనర్గా అభిషేక్ శర్మ కన్ఫర్మ్, మరొక ఓపెనర్ సంజు శాంసన్కు ఓపెనింగ్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గత 10 ఇన్నింగ్స్లు చూసినా కానీ అందులో ఇతను 2 సెంచరీలు చేసిన ట్రాక్ రికార్డు ఇతని సొంతం. అంతేకాని ఇక్కడ మెయిన్ ఈ అడపా ఛాన్సులు వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. చూద్దాం ఏం చేస్తారో. 1 డౌన్గా మన తిలక్ వర్మ, తెలుగు తేజమైనటువంటి తిలక్ వర్మ, ఇతను ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో తిరుగులేని బ్యాటింగ్ చేస్తున్నాడు. మనకు ఇండియాకు ఏదైనా భయం ఉందంటే అది కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఫామ్. ప్రజెంట్ మనకు టీ20లో టాప్ 10 ర్యాంకులో చూస్తే శివదైన 10వ ర్యాంకులో ఉన్నాడు. గతంలో టాప్ ప్లేస్లో ఉండే సూర్యకుమార్ యాదవ్ ఈ 2025 సీజన్ గాను కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని చెత్త రికార్డు మూట కట్టుకోవడమే కాక స్ట్రైక్ రేటు పరంగా చూసినా కానీ డౌన్ అయిపోయింది. అక్షర్ పటేల్ తర్వాత అంత చెత్త రికార్డు మన సూర్యకుమార్ యాదవ్ పేరు మీదనే ఉంది. ఇతను తిరిగి ఎలా అయినా ఫామ్ తీసుకోవాలి. 2026లో జరగబోయే వరల్డ్ కప్కు ఇంకా ఇండియా ఆడబోయేది కేవలం 6 టీ20 మ్యాచ్లు మాత్రమే. ఈ 6 టీ20లో ఇతను ఫామ్ తెచ్చుకుంటే మాత్రం అతను వరల్డ్ కప్ ఆడే ఛాన్సెస్ ఉన్నవి. లేకపోతే మాత్రం మన కోచ్ గౌతమ్ గంభీర్ ఇతను తప్పించి ఆ ప్లేస్లో ఏరే వన్నైనా తీసుకొని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. ఇంకా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మెయిన్ ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ రూల్ అవుట్ అయ్యింది కాబట్టి అతని ప్లేస్లో హమద్ని తీసుకొని వచ్చినా కానీ అతనికి ఛాన్సెస్ అయితే ఉండవు. ఇక మెయిన్ మనం మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు.
మరొక ఆల్రౌండర్ అయినటువంటి శివం దుబే బౌలింగ్లో పర్వాలేదు అనిపిస్తున్న, బ్యాటింగ్లో మాత్రం చాలా వేస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇలాగనే కంటిన్యూ అయితే మాత్రం ఈ ప్లేస్లో ఇతను తప్పించి ఇంకా ఫ్యూచర్ జరగబోయే T20 సిరీస్లకు మాత్రము రింకు సింగ్ను తీసుకొని రావడం బెటర్ అనిపిస్తుంది. మరి ఇతనికి కత్తి మీద సాము లాంటిదే ఈ 5వ T20. ఇతను ఫెయిల్ అయితే మాత్రం నా కెరీర్ క్వశ్చన్ మార్క్లో పడాల్సిందే. తర్వాత చూస్తే మాత్రం ఇక్కడ మనకు గత మ్యాచ్లో ఆడినటువంటి స్పిన్నర్ అయినటువంటి కుల్దీప్ యాదవ్ను ఈ మ్యాచ్లో తప్పించి ఆ ప్లేస్లో ఆశీష్ రాణాను అలాగే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నవి. ఎందుకంటే 4వ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తన పర్సనల్ రీజన్స్ వల్ల అందుబాటులో లేడు కదా. ఈ మ్యాచ్కు తిరిగి 3వ T20కి అందుబాటులో లేడు, 5వ T20కి మళ్ళీ అందుబాటులో వచ్చాడు. కాబట్టి ఆశీష్ రాణా ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా వస్తాడు. అందువలన కుల్దీప్ బేసిక్గా ఇది నరేంద్ర మోడీ స్టేడియం ఫాస్టర్లకు బాగా అనుకూలిస్తుంది కాబట్టి హర్షిత్ రాణాను అలాగనే కంటిన్యూ చేస్తారు. ఇంకా మెయిన్ మనం మాట్లాడుకుంటే వరుణ్ చక్రవర్తి ఉంటాడు. అలాగే మరొక ఫాస్ట్ బౌలర్ అయినటువంటి హర్షదీప్ సింగ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రజెంట్ టీం పరంగా చూస్తే ఓన్లీ 2 మార్పులు జరగబోతున్నవి. ఒకటి ఓపెనర్ అయినటువంటి సంజు శాంసన్, అలాగే జస్ప్రీత్ బుమ్రా వస్తారు. అందువలన ఆల్రెడీ రూల్ అవుట్ అయినటువంటి శుభ్మన్ గిల్, ఆ తర్వాత చూస్తే మాత్రం మన కుల్దీప్ యాదవ్ను తప్పిస్తారు. ఇంతే చేంజెస్ ఉండొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.